స్కంద పురాణంలో ఉన్న 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి ఒకటి. ఉగ్ర రూపంలో ఉన్న శివుడి జటాయుజులం నుండి పుట్టినవాడే వీరభద్రుడు. అగస్త్య మహాముని స్వయంగా వీరభద్రుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించినట్టు చెబుతారు. అందుకు నిదర్శనంగా ఆయన తపస్సు చేసిన గుహ కూడా గర్భగుడి పక్కనే ఉంది. ఇక్కడ గల పాపనాశేశ్వర స్వామి అంటే లింగరూపం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరెదురుగా మరొకరు అంటే పాపనాశేశ్వరుడు శివుడు, రంగనాథమూర్తి విష్ణువు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. లే పక్షి ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంకు 14 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరుకు 122 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ లేపాక్షి. తాబేలు ఆకారంలో ఉన్న కూర్మశైలమే చిన్న కొండ మీద ఆలయ సముదాయమే ఈ లేపాక్షి. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుపోతుండగా జటాయు అడ్డగించిందట. రావణుడు దాన్ని రెక్కలు నరికివేయడంతో అది ఇక్కడే పడిపోయింది. సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన రావణుడు జటాయువును చూసి జాలితో లే పక్షి అని పిలిచి మోక్షం ప్రసాదించిన స్థలం అదే నేడు లేపాక్షిగా రూపాంతరం చెందిందని చెబుతారు. విజయనగర చక్రవర్తి అయిన అచ్యుత దేవరాయల ఖజానాకు అధికారిగా విరూపణని అనే శెట్టి ఉండేవాడు. అతని సోదరుడు వీరన్ని ఇద్దరు లేపాక్షి ప్రశిక్షని విని ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అందులో తమ కులదైవమైన వీరభద్రుని ప్రతిష్ఠించారు. కళ్యాణ మండపాన్ని తీర్చిదిద్దుతున్న కాలంలో దేవరాయ నిర్మాణానికై రాజుగారి ఖజానా అంతటిని విరూపణ వాడేశారని నేరారోపణపై అతని కన్నులను పొడిచివేయాల్సిందిగా రాజుగారు ఆదేశించారు. ఇది విన్న విరూపణ తన 2 కనుగుడ్లను తానే పెరుకు వేసుకొని గోడకేసి కొట్టగా గోడపై 2 గుంటలు ప్రక్కన ఎర్రటి నెత్తుటి మరకలు ఇప్పటికీ కనిపిస్తాయి. లేపాక్షి అంటే అధికృతమైన అంటే గుడ్డిదైపోయిన కన్ను అనే అర్థం కూడా అని కొందరు చెబుతూ ఉంటారు. లేపాక్షి ఆలయం శిల్పాలకు చిత్రాలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ స్తంభాలలో ఒకటి నేలకు అందకుండా నిలిచి ఉండే విధంగా నిర్మించాడు. అంటే స్తంభం అడుగు నుంచి ఉత్తరయం పరిచి చూడవచ్చు మనం. దేవాలయంలోని రంగు మండపం ఎంతో రమణీయమైనది. ఇది నిజంగా నాట్య మండపం అనవచ్చు. బ్రహ్మం మృదంగాన్ని, తుమ్మరుడు వీణను, నందికేశ్వరుడి హుడుకును, దేవతలలో ఒకరు తాళాన్ని వ్రాయిస్తుంటారు. రంభ నాట్యం చేస్తూ ఉంటుంది. ఈ ముహూర్తాలన్నింటినీ వేరు స్తంభాల మీద చెక్కారు. భిక్షాటనలో మూర్తి అయిన శివుడు పార్వతి నుండి భిక్ష అడిగే సన్నివేశాన్ని మనోహరంగా చెక్కడం మనం గమనించవచ్చు. లేపాక్షిలో అతిపెద్ద నంది విగ్రహం అంటే గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. గర్భగుడికి ముందు తూర్పు వైపు పాపనాథేశ్వరుడు, పడమటి వైపు రంగనాథ స్వామి ఆలయం ఉన్నాయి. శైవులు వైష్ణవులు మా దేవుడు గొప్ప అని కొట్లాడుకునే రోజుల్లో శివకేశవులు ఎదురెదురుగా ఉండడము, శివుడే కాకుండా వీరభద్రుడు మూల విరాట్టుగా ఉండడము ఇక్కడ లేపాక్షిలో ప్రత్యేకత. ఇక్కడ ఉన్న మండపంలోని స్తంభాల మీద సైతం శివకేశవుల రూపాలు పక్కపక్కనే చెక్కడం చెప్పుకోదగ్గ విషయం. ఒక స్తంభంలో చెక్కిన దుర్గాదేవికి నిత్య పూజలు నిర్వహించడం మరొక విశేషం. గర్భగుడి ప్రాకారంలో తూర్పు వైపు రాగానే 6 అడుగుల ఎత్తులో చెక్కిన గణపతి శిల్పం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. పక్కనే బండ మీద శివలింగానికి సాలెపురుగు, సర్పం, ఏనుగు, భక్త కన్నప్ప పూజలు చేస్తున్న దృశ్యం మనకి కనిపిస్తుంది. సమీపంలోని 7 పడగలతో 3 చుట్టుల మధ్యన శివలింగంలో ఉన్న నాగలింగాన్ని చూడగానే ఎంతటి వారైనా గగుర్పాటుకు ఏర్పాట్లు అవుతారు. నాగలింగానికి ఎదురుగా ఒక వంటశాల ఉండేది. ఒకరోజు ప్రధాన శిల్పులు తల్లి వంట చేయడం ఆలస్యమైందట. అది పూర్తయ్యేలోపు సమయం వృధా కాకుండా శిల్పులు నాగలింగాన్ని మలిచారట. అది చూసి ఆమె ఆశ్చర్యపోగా ఆమె దృష్టి తగిలి విగ్రహానికి చీలిక ఏర్పడిందని చెబుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.